మరి యేసుక్రీస్తుది పవిత్రమైన రక్తము అని ఎలా మీరు చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అడిగారు. యేసుప్రభు వారు రక్తము పవిత్రమైంది అని చెప్పాలి అంటే మొట్టమొదటిగా యేసుప్రభు ఎలా జన్మించాడో తెలుసుకోవాలి. యేసుప్రభు ఎలా జన్మించాడు? కన్యక గర్భంలో జన్మించాడు. అది చరిత్ర ఆధారం మనకు తెలుసు. అందుకొరకు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని ప్రవచనం చెప్పిన తర్వాత దేవుని దూత కన్యకతో మాట్లాడుతూ మరియమ్మతో మాట్లాడుతూ దయాప్రాపురాలని చెప్పడం ఆరంభించి, నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, తన పేరు యేసు అని పేరు పెట్టాల్సి వస్తుంది, ఆయన లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యొక్క వర్తమానం ప్రకటించక మునుపు ఒక మాట గమనిస్తే తను ఏమంటదంటే, అది ఎలా సాధ్యం అవుతుంది, నేను పురుషుని జాడని ఎరగని దాన్ని కదా. షీ వాజ్ అ వర్జిన్. మరి ఇప్పుడు అందుకొరకు ఆలోచిస్తే ఒకవేళ కన్యక గర్భంలో యేసుప్రభు వారు జన్మించినప్పటికీ చివరికి కన్యక మరియ రక్తాన్ని ఒకవేళ తీసుకొని ఉంటే మానవాళి యొక్క పాపం, జన్మ పాపం యేసుప్రభులో కూడా వచ్చేది. కానీ ఆలోచిస్తే పిండముగా ఉన్నప్పుడు, ఎంబ్రియోగా ఉన్నప్పుడు, బహుశా సైన్స్ తెలిసే ఉండొచ్చు, ఎంబ్రియోగా ఉన్న పిండం ఉన్నప్పుడు ఈ పిండానికి కావాల్సిన రక్తము పిండములో నుండే వస్తుంది, తల్లి నుంచి రాదు. ఎందుకంటే తల్లి నుంచి వచ్చింది అనుకోండి, ఒకళ్ళు కలిసింది అనుకోండి, RH ఫ్యాక్టర్ అంటారు. మనం A పాజిటివ్ B పాజిటివ్ అంటాం కదా. ఈ RH ఫ్యాక్టర్ ఇన్కంపాటిబిలిటీ అయితే, అంటే తల్లిది వేరే కొడుకుది వేరే, లేదా తల్లిది వేరే పిండం వేరైతే పిండం చచ్చిపోతాడు. అంటే దానివల్ల లాజికల్ మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, యేసుప్రభు వారు జన్మించినప్పుడు ఆ ప్రవచనం ప్రకారము దేవుని దూత అన్న మాట, పరిశుద్ధాత్మ నిన్ను నింపబడినప్పుడు నువ్వు